అందరికీ నమస్కారం. నేను మా 5th క్లాస్ వరుణ్. అదే ఇప్పుడు ప్రస్తుతం అనేక సబ్జెక్టుల పైన వీడియోలు చేస్తున్న ఈ వరుణ్ తోటి ఉన్నాను. ఇది వరుణ్ వాళ్ళు ఉండే తోట. మామూలుగా ఇక్కడ మామూలుగా వాళ్ళు వేరే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో మామూలుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళతోటి ఆడుకోవడానికి కానీ బడి అయిపోయిన తర్వాత ఎవరు ఉండరు. ఇతను వాళ్ళ చెల్లె మాత్రమే ఉంటారు. మరి అతని జీవిత విశేషాలు ఏంది, అతను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అతను ఏం కావాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు, మరి సబ్జెక్టు నేర్చుకున్నాడు అనే అంశాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పు వరుణ్, నువ్వు అసలు మీ సొంత ఊరే ఊరు, నువ్వు అసలు ఎక్కడ ఫస్ట్ బడికి ఎక్కడ పోయినావు స్టార్ట్? నేను మాది జూలూరు, మేము భూదాన్ పోచంపల్లి మండలము. నేను ఫస్ట్ మా జూలూరులో ఉన్న ప్రైవేటు పాఠశాలలో చదివాను. మా డాడీ ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో పహల్వాన్పూర్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అంటే 2 years ప్రైవేట్ స్కూల్లో చదివినావు. ఆ తర్వాత మన జూలూరులోనే గవర్నమెంట్ స్కూల్లో 1 సంవత్సరం చదివినావా? 1 సంవత్సరం చదివి ఆ తర్వాత ఇప్పుడు పహల్వాన్పురంలో అంటే మా స్కూల్కు 4th క్లాస్లో రావడం జరిగింది. సరే, నేను అనేక విషయాలపైన చెప్తున్న క్రమంలో అతనికి కూడా మరి నేను కూడా చెప్తాను అని అన్న సందర్భంలో అతను చెప్పడం, ఆ తర్వాత పోయిన సమ్మర్లో ఎక్కువగా అయితే వీడియోలు అయితే తీయడం జరిగింది. మామూలుగా మీ అమ్మ నాన్నలు ఏం పని చేస్తారు? మా అమ్మ నాన్నలు తోటలో పని చేస్తారు. పొద్దున పోయిరంటే మళ్ళీ సాయంత్రం మేము స్కూల్కి వెళ్ళి వచ్చినాక 2 hours మళ్ళీ వస్తారు. ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అక్కడ కూలికి ఇప్పుడైతే ఇక సరే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు తోటలో పని చేస్తున్నారు అంతేగా. ఇప్పుడు ప్రస్తుతం అనేక విషయాలపైన చెప్పినావు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నిటి మీద చెప్తున్నావు కదా. మరి ఇంత నాలెడ్జ్ మరి అందరూ కూడా నేను అసలు ఒక టీచర్ కంటే ఒక లెక్చరర్ కంటే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నావు అని చాలామంది నీకు అభినందన తెలియజేస్తారు కదా. సరే, మరి ఇవన్నీ నువ్వు ఎలా నేర్చుకున్నావు ఇదంతా? నేను మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. నేను రమేష్ సార్ దగ్గరికి మా జూలూరు నుంచి ఇక్కడికి వరుసకు వచ్చినప్పుడు మీ ఎంబీబీఎస్ పహల్వాన్పూర్లో చేరాక 4th క్లాస్ రమేష్ సార్ దగ్గర చదువుకున్నాక ఇంగ్లీషు ఈ నాలెడ్జ్ మొత్తం నేర్చుకున్నాను. అంటే మీ దగ్గర అంటే సబ్జెక్ట్స్ అవన్నీ కూడా అంటే నీకు కూడా వీడియో చేయాలని అసలు నీకు ఎట్లా అనిపించిందా? నువ్వు మరి మామూలుగా ఎట్లా చేసినావు అసలు? మీరు తీస్తుంటే నాకు తీయబుద్ధి అయింది సార్. ఒక్కసారి మిమ్మల్ని మీరు మాకు ఛాన్స్ ఇచ్చారు సార్, తీసి అట్లే మంచిగా తీసుకుంటూ వెళ్ళిన. అంటే నీకు మామూలుగా నేను వీడియోలు చేస్తున్న క్రమంలో నేను ఇట్లా వీడియోలు చేస్తుండే ఇట్లా చెప్తుంటే నీకు కూడా సార్ లాగా చెప్తే బాగుండని అట్లా అనిపించేదా నీకు? అసలు మామూలు నేను పర్మిషన్ ఇవ్వక ముందుకు ఎస్ సార్. అప్పుడు నేను వీడియోలు తీసేట కన్నా ముందు నేను సొంతంగా వీడియోలు కాకుండా లెసన్ చెప్పాను కదా సార్, అలాగే చేసి మీరు కూడా బాగా చెప్తున్నారని వీడియోలు తీపించారు. నాకు కూడా వీడియోలు తీయాలని ఉంది అప్పటి నుంచి మీలాగా. కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు, నేను చేశాను. అంటే అంతకుముందు మామూలుగా అయితే నేను చెప్తున్న క్రమంలో ఇతను వచ్చిన తర్వాత కూడా సరే మామూలుగా పాఠశాల అయిపోయినాక కానీ మేము సబ్జెక్టు పైన దానిపైన వీడియోలు చేస్తుంటాను. సరే, ఇతనితో పాటు ఇంకో ఉపేందర్ అనే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మంచిగా పోటీ పడి చదువుకునేది. అయితే చదవడంలో ఇద్దరు కూడా పోటీ పడేది, చాలా విషయాలు తెలుసుకుంటూనే ఉండేది. వీళ్ళిద్దరు బాగా డిస్కషన్ చేసుకునేది. మరి నేను పెద్దగా అయితే ఇట్లా కావాలని గొప్ప కళలు కూడా కనేది. సరే, మీకు మీ ఫ్రెండ్స్ కానీ నువ్వు కానీ మామూలుగా నువ్వు అంటే ఏం కావాలనుకుంటున్నావు మామూలుగా నువ్వు చదువుకొని? నేను పెద్ద అయ్యాక కలెక్టర్ కావాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ ఇద్దరు బాగా మాట్లాడుకునేది కదా ఉపేందర్ నువ్వు, అంటే మీరిద్దరి మధ్యలో ఎలాంటి చర్చలు జరిగేది? ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా కూడా నేను చెప్తున్నా కదా, వీడియోలు చెప్పినప్పుడు కానీ ఆ తర్వాత నేను ఇట్లా కావాలి మేము మంచిగా చదువుకో ఏదో నేను చెప్తుంటా కదా, అప్పుడు మీరిద్దరి మధ్యలో ఎలాంటి అంటే నాకు తెలియకుండా మీరిద్దరు ఏమేమి మాట్లాడుకునేది ఎక్కువ మీ ఫ్రెండ్స్ మధ్య? ఏం మాట్లాడుకునేది, మీరు ప్రతిసారి చెప్పిన దాన్ని ఇద్దరం డిస్కస్ చేసేది, మళ్ళీ ఒకరినొకరు క్వశ్చన్లు అడుగుకునేది, పోటీ పడేది దాని మీద, దాన్ని డిక్టేషన్ పెట్టేది, రాసేది అలా. మళ్ళీ అసలు నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు, ఏం చేస్తావు అన్నిటి గురించి మీ ఫ్రెండ్ ఏమని చెప్పేది ఎక్కువ నీకు? మా ఫ్రెండ్ ఊకటే ఎప్పుడు నేను రాజకీయ నాయకుడిని అయితా, ప్రధానమంత్రి అయితా, సీఎం అయితా అనేది. నీకేమనిపించేది? నీవు మామూలుగా ఏం చెప్పేది మీ ఫ్రెండ్కు? నేను కలెక్టర్ అయితే, సీఎం, ప్రైమ్ మినిస్టర్ అయితే మనం ఎప్పటికీ ఉండమా పదవి కాబట్టి నేనని కలెక్టర్ అయితే ఎప్పటికీ ఉండమని కలెక్టర్ అయితే కలెక్టర్ అయినాక ఇక మిగతా తర్వాత సంగతి. కానీ మొత్తం మీద రాజకీయ నాయకులు అయితే అది ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు అయితే పదవి అయిపోతుంది. కలెక్టర్ అయితే మొత్తం మీద రిటైర్డ్ అయిన దాకా కూడా పూర్తిగా సమాజానికి సేవ చేయొచ్చు అని అనుకున్నావు, అంతేనా?
మరి మామూలుగా కలెక్టర్ కావడం అంటే అంత ఈజీ కాదుగా, మరి చాలా చదువుకోవాలి, సమాజం పట్ల ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని అంశాలను కూడా నువ్వు విశ్లేషించాలి. అసలు ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా, ఇవన్నీ తెలుసుకోవాలి. మరి దాని మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్టు ఉండాలి, సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ రావాలిగా. మరి ఎట్లా, ఏం చేస్తావు? అవన్నిటిని ఎట్లయినా చేసి రాత్రి పగలు ఎట్లయినా చేసి చదివి అవన్నిటిని నేర్చుకుంటా సార్. ఖచ్చితంగా కలెక్టర్ గోల్ అయితే రీచ్ కావాలని కోరుకుంటుండు. మరి ఏదైనా సాధించడం అంటే అంత ఈజీ కాదు, మరి కష్టపడి చదవాల్సిందే. సరే, ఇప్పుడైతే ఇక్కడ మామూలుగా పచ్చని చెట్ల మధ్య తోటలలో పొలాలలో మరి ఉంటున్న ఈ వరుణ్, మరి మామూలుగా నువ్వు ఈ ఒక్కనే ఉంటావు కదా, పిల్లలు ఎవ్వరు ఉండరు కదా, మరి నీకు ఏమనిపిస్తుంది మీకు దోస్తులు లేనప్పుడు? ఎప్పుడు ఏం చేస్తుంది, ఏదన్నా ఒక్కటే ఇద్దరం ఆడుకునే ఆటలా ఈయన ఇప్పుడు ఆడేటప్పుడు బాల్, ఇప్పుడు బాల్ చెల్లె మాత్రం ఉంటది ఈమెతోటి. బాల్ తీసుకొని ఏ బి అని లేకుంటే మల్టిప్లికేషన్, డివిజన్, ఒకరికొకరు లెక్కలు వేసుకుంటాము. నేను మా చెల్లెకి డిక్టేషన్ పెడతా. అట్నే ఇక ఇంట్లోనే ఉంటాం. ఇక మాతో ఎవరు ఆడుకోరు కాబట్టి ఒకవేళ మా డాడీ బ్యాట్ బాల్ కొనిస్తే వాటితో ఇక ఆడుతూ నేర్చుకుంటాం. మొత్తం మీద మరి ఇట్లా ప్రశాంత వాతావరణంలో నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా అయితే బడైపోగానే మాకు పశువులు, బర్రెలు, నాగలి దున్నేది, ఇట్లా నేను తిరిగేది. నేను ఎలా నేర్చుకునేది అంటే మామూలుగా నాకు అసలు చదువుకోవడానికి టైం ఉండకపోయేది. బళ్ళో ఉన్నప్పుడే ఏదైనా క్వశ్చన్స్ పెద్దగా అంటే 8th 9th 10th పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇట్లా ఉంటాయి కదా, వాటిని మొత్తం అన్నీ రాసుకొని జేబులో పేపర్ పెట్టుకొని ఇట్లా ఆ పేపర్ని ఇట్లా ఓపెన్ చేసి ఇక ఫస్ట్ల కాడ ఇట్లా ఉండి ఇట్స్ ఇట్లా చదువుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసుకునేది అన్నట్టు. మరి నువ్వు ఇలాంటి నేను కూడా ఒక్కొక్కసారి బుక్ పట్టుకొని ఇక్కడ తిరుగుకుంటా చేస్తా సార్. అంటే మరి భవిష్యత్తులో కూడా మరి ఎలాంటి కష్ట నష్టాలైనా వస్తుంటాయి. మరి భవిష్యత్తులో మరి చాలా కష్ట నష్టాలు వస్తాయి. మరి నీకు డబ్బులు లేవు, మరి అమ్మ నాన్నలు దగ్గర చదువుకోలేదు, అంటే చదువుకున్నా కానీ వాళ్ళు మామూలుగా చదువుకున్నారు, ఎప్పుడు మరి ఇలాంటి పని చేసుకుంటున్నారు కదా. మరి కొంతమంది ఢిల్లీకి పోయి, హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకుంటారు. ఒక IAS కలెక్టర్ కావాలంటే మరి కొంత అమౌంట్ కూడా కావాలి. మరి ఎట్లా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అట్లాంటి పరిస్థితుల్లో? కలెక్టర్ కావాలంటే ఎట్లయినా చేసి కష్టపడైనా పని చేసైనా అని కలెక్టర్ అవుతా సార్. మొత్తం మీద సరే, ఇంకా ఎవరైనా సమాజ శ్రేయ విలాసులు ఎవరైనా సహకరించవచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. మరి ఇలాంటి ప్రతిభావంతులను అయితే ప్రభుత్వాలతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి అభినందించాల్సిందే, తర్వాత వాళ్ళకి ప్రోత్సాహం అందించాల్సిందే. ఇలా చేస్తున్న క్రమంలో మొత్తమే అతని పట్టుదల అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదో ఒకటి సాధిస్తా, ఖచ్చితంగా దానికి అవసరమైతే నేనైనా పని చేసైనా కానీ నేను చదువుకుంటా అని చెప్తున్నాడు. సరే, ఇప్పటికైతే అతనికి ఎంతో పేదరికం ఉన్నా పుస్తకాలు కొనడం లేదు, బట్టలు కొనే పరిస్థితి కానీ అంత సరిగా లేకపోయినా అదే మామూలుగా అయితే వాళ్ళ అమ్మ నాన్నలు పని చేస్తున్నారు, వీళ్ళనైతే సాతున్నారు, వాటికి వాళ్ళకి ఆహారం కానీ బట్టలు కానీ అన్నీ వాళ్ళైతే సమకూరుస్తున్నారు. సరే, నా వంతు నేను ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక టీచర్గా చేస్తున్నాను, ఒక హెడ్ మాస్టర్గా అతనికి కొంత సహకారం అందిస్తున్నాను. అతను కూడా నాకు బలం. నేను చెప్పాలనుకున్న అంశాలు కూడా మరి వరుణ్ ద్వారా నేను అందరూ కూడా వింటున్నారు. మరి ఆ విధంగా వరుణ్కు నా వంతు సాయం భవిష్యత్తులో కూడా నిరంతరం అయితే చేస్తాను. అతను ఏది కోరుకుంటే దాన్ని అందించడానికి కూడా నేనైతే ప్రయత్నం చేస్తాను. ఇంకా కూడా ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. ఒకరు 100 రూపాయలు పంపారు, ఒకరు 10 రూపాయలు, ఒకరు 1000 రూపాయలు, ఇలా చాలామంది వివిధ రకాల రూపాల్లో పుస్తకాలు కానీ బట్టలు కొనుక్కొని కొంతమంది అయితే పంపడం జరిగింది. మామూలుగా అయితే వాళ్ళు డబ్బులు అయితే ఆశించడం లేదు, మేము కూడా డబ్బులు అయితే ఆశించడం లేదు. ఇప్పుడు కేవలం జ్ఞానం సంపాదించాలి, బాగా నేర్చుకోవాలి. ఎంత బేస్ ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే మనం బిల్డింగ్ అంత గట్టిగా ఉన్నట్టే. మరి ఇప్పుడు చిన్న వయసులోనే ప్రైమరీ లెవెల్లోనే అన్నీ నేర్చుకొని దాంతోపాటు ఇప్పటికే ఎంతోమంది కూడా ఇతని పాఠ్యాంశాలు వింటూ, ఇతడు చెప్పే విషయాలు వింటూ ఎంతోమంది మోటివేట్ అవుతున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఫోన్ చేసి మా పిల్లలకు పాప వరుణ్ క్లాసెస్ వినిపిస్తాను సార్, మా పిల్లలకు మా సార్ మేము చిన్నగా ఉన్నప్పుడు మరి మాకు సరిగా ఇంత బాగా చెప్పలేదు ఎవరు మాకు, అందుకనే మేము సరిగా చదువుకోలేదు, ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాం, ఇప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, తెలుగు. మరి వరుణ్ చెప్తున్నదంటే మేము అందరం నేర్చుకుంటున్నాం, తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా మొత్తం మీద అయితే సమాజానికి ఎంతో కొంత మేలైతే చేస్తున్నాం. కాకుంటే ఇది కొంత సమయం అయితే కేటాయించాల్సిన విషయం అయితే ఉంటుంది. సరే, దానికి
అతని సమయం వృధా చేయకుండానే మామూలుగా అయితే పాఠశాల సమయంలో అతను చదువుకోవాల్సిందే. తర్వాత ఇంకా అంశాలు అయితే కొత్త అంశాలు నేర్చుకోవాలి. కాబట్టి అతన్ని నిరంతరము ఓన్లీ వీడియోలు చేయడమా ఇట్లా చెప్పడం అనేది కాదు. సరే, అతను నేర్చుకున్న అంశాన్ని ఒక రిపీటెడ్గా మళ్ళీ అంశాన్ని చెప్పించడం ద్వారా అతనిలో కూడా పూర్తిగా దానిపైన పూర్తిగా పట్టు వస్తుందనే ఉద్దేశంతో అతనితోటి చెప్పిస్తాను. నాకు మామూలుగా అయితే ఈ వీడియోల ద్వారా పెద్ద అమౌంట్ రావడము అనేది ఏముండదు. ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అసలు ఏవి కూడా వీరి ద్వారా డబ్బులు రావాలని ప్రమోట్ చేయాలని ఇట్లా అయితే ఉండదు. నేనే ఎంతోమందికి అనేక రకాలుగా ఎవరైతే సహాయం కోరుకుంటారో వాళ్ళకు మనం చేసుకుంటూ అయితే వెళ్తుంటాం. కాబట్టి కేవలం వరుణ్లో ఉన్న గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్, అతను మాట్లాడగలుగుతాడు, తర్వాత విషయాన్ని చెప్పగలుగుతాడు. కాకపోతే ఇంకా కొంత పర్ఫెక్షన్ అయితే రావాలి. కొన్నిసార్లు అక్కడక్కడ ఎప్పుడోసారి స్ట్రక్ కావడం ఇవైతే జరుగుతాయి. ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలో అతని చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. మరి ఇంగ్లీష్ అయితే నేర్చుకోవాలి అతను. కాబట్టి దానికి సంబంధించి ఇంకా కూడా చాలా వర్క్ అయితే చేయాలి వరుణ్. మరి చేస్తావా? ఇంకా మరి ఎంతో నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కానీ ఇంకా వేరే మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఎట్లా మరి ఏం చేస్తావు? ఎట్లయినా కష్టపడైనా అన్నిటిని నేర్చుకుంటా సార్. అన్నిటినీ నేర్చుకో, ఇంకా బాగా చదువు, గొప్పవాని కావాలి. తర్వాత దాంతోపాటు మామూలుగా అయితే ఇతను సరే సమాజానికి ఎంతో కొంత మేలు చేసే వ్యక్తిగా ఎదగాలని మాత్రం కోరుకుంటున్నాం. గొప్ప వ్యక్తులు కావడం వేరు, అది దాన్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కూడా మనకు సమాజానికి అవసరం. అలాంటి వరుణ్ సమాజానికి ఒక గొప్ప ఒక ఆయుధంగా ఉపయోగపడతాడు. సమాజం మార్పుకు, సమాజంలో మంచి నాణ్యమైన విద్య అయితే ఇప్పుడు ఎవరికి అందట్లేదు. స్టాండర్డ్ అయితే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేవు. అటు విద్యారంగంలో అనేక ఒడిదొడుకులు అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా సమసిపోవాలని సరే నేను నిరంతరంగా నేను 2 పుస్తకాలు రాసిన, నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన, ఇంకా ఈ వీడియోలు చేస్తున్నా, ఇంకేదో చేస్తున్నాను. సరే, దాంతోపాటు చివరిగా నాకు ఇప్పుడు వరుణ్ లాంటి ఒక మంచి విద్యార్థి కూడా దొరకడం, అతను చాలా అంశాలని స్పష్టంగా అర్థమయ్యే విధంగా అందరికీ ఆకర్షించే విధంగా చెప్పడం వల్ల ఇంకా కూడా ఎక్కువ మందికి ఈ వీడియోలను నేను కేవలం జస్ట్ వాట్సాప్, యూట్యూబ్ అంటే ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్కడైనా రీల్స్ రూపంలో, వీడియోల రూపంలో అది ఎంతమందికైనా పోనీ నా వీడియోలను వేరే ఛానళ్ళలో కూడా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ మొత్తం మీద అతను ఒక మంచి పేరైతే వచ్చింది. ఇప్పుడు సమాజంలో ఎవ్వరు చూసినా కానీ వరుణ్ అని మామూలుగా ఎక్కువ మంది కూడా వరుణ్ పేరు, తర్వాత వరుణ్ గురించి, వరుణ్ ఇప్పుడు ఎడగలిసినా అతన్ని అభినందించే వ్యక్తులు దొరికారు. పెద్ద ప్రొఫెషనల్స్ కానీ, డాక్టర్స్, ఇంకా వేరే అన్ని రకాల వాళ్ళు కూడా వరుణ్కు సహాయం చేయడానికి ముందున్నారు, వరుణ్ని అభినందిస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా వరుణ్ గొప్ప వ్యక్తిగా ఎదగాలని, మొత్తం మీద ఒక మంచి సెలబ్రిటీగా, సమాజానికి అవసరం వచ్చే వ్యక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరుణ్కు ఆశీస్సులు. కంగ్రాట్యులేషన్స్. మరి ఇంకా కూడా మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. ఇంకా చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఎవరి సహాయం, మీ అమ్మ నాన్నలు, మీ టీచర్లు మీకు ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నావు? టీచర్స్ తోని నేను ఇంకా ఎన్నెన్నో నేర్చుకోవాలనుకుంటున్నా. మా అమ్మ నాన్నలు నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. అంటే మమ్మల్ని ఎంతో ఎండల పనిచేస్తుర్రు. మాకు తిండి పెట్టడానికైనా, డ్రెస్ కొనించడానికైనా మా అమ్మ నాన్నలు కలెక్టర్ కావాలని నాకు చెప్పారు. అప్పటి నుంచి కలెక్టర్ కావాలని అనుకుంటున్నాను. నేను ఎలాగైనా చేసి మా అమ్మ నాన్నల పేరు, నాకు విద్య నేర్పించిన గురువుల పేరు నిలబెడతాను. సరే, వీడియోలు అనేవి ఉట్టిగా చేసుకుంటూ పోతే, అదే చేసుకుంటూ పోతే ఓన్లీ యూట్యూబర్ ఏదో అవుతావు. దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ ఇవి కాలేవు. చదువుకుంటూ ఇప్పుడు అంటే నాతో పాటు చేస్తున్నావు. మరి రేపు భవిష్యత్తులో అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో? ఇప్పుడు 5th తర్వాత ఇప్పుడు 6th ఎక్కడైనా చదువుతా సార్. కానీ మీరు వీడియోలు తీపిస్తారు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను సార్. కానీ నేను మాత్రం వీడియోలు వీడియోల కోసమే ఉండదు చదువు. ఇప్పుడు అంటే ఇప్పుడు చదువుతున్నావు, సరే కొంత సమయం వీడియోలకు కేటాయిస్తున్నావు. కానీ భవిష్యత్తులో మాత్రం ఎక్కడ ఏ స్కూల్లోనైనా మంచిగా కాన్సన్ట్రేషన్ తోటి, ఏ స్కూల్లోనైనా కానీ మంచిగా, ఈ స్కూల్లో అయినట్టే ఏ స్కూల్లోనైనా చదవాలని అనుకుంటున్నాను సార్. ఎలాంటి సార్లు దొరుకుతారో కానీ అలాంటి ఆందోళన కానీ ఎట్లా, ఒకవేళ రమేష్ సార్ లేకపోతే మరి ఇంకేమైనా వేరే సార్లు అంత మంచిగా చెప్పే సార్ దొరకరా అనే ఆందోళన ఉంది సార్. రమేష్ సార్ లాంటి మంచిగా చెప్పేటోళ్ళు సార్లు దొరుకుతారా, ఎవరు దొరుకుతారు, ఎట్లాంటి వాళ్ళు వస్తారు అని అదొక ఆందోళన ఉంది సార్. మరి చాలా అంటే కలెక్టర్ కావాలంటే ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మరి అన్నీ
విషయాలు తెలుసుకున్న సార్ కూడా మనకు అవసరం కాబట్టి అదే అలాంటి ఆందోళన అయితే ఉంటుంది. సరే నాకు తెలిసి ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా మరి వరుణ్ లాంటి శిష్యుడు దొరుకుతాడా, అసలు ఎట్లా వరుణ్ లాంటి పోతే ఎలాంటి శిష్యులు దొరుకుతారు, మరి ఇంకేమైనా మంచి ఇంతకంటే మంచి శిష్యులు మరి నాకు దొరకరేమో అనే ఆందోళన నాకు కూడా ఉంది. సరే సాధారణంగా నాకంటే మంచి సార్లు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. ఇంకా కూడా అతనికి అలాంటి గొప్ప గురువులే మరి దొరకాలని, అతనికి నాకంటే ఇంకా మంచి గురువుల ద్వారా అతను ఇంకా గొప్ప వ్యక్తిగా ఎదగాలని మాత్రం నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.